మిత్రమా, మన దృష్టి మనం చేసే పని మీదే ఉండాలి గాని ఫలితం మీద కాదు. మనం ఎప్పుడైతే ఫలితం గురించి అతిగా ఆలోచిస్తామో అప్పుడు మనం చేసే పని పట్ల మన దృష్టి చెదిరిపోతుంది. తద్వారా మనం మొదలుపెట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయలేం. భయం సులభమైన పనిని కూడా అసాధ్యం చేస్తుంది, కానీ ధైర్యం అసాధ్యమైన పనిని సైతం సుసాధ్యం చేస్తుంది. మన జీవితంలో ఏం కోల్పోయినా మనపై మన నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకు తోడుగా నిలిచేది అదొక్కటే. మనం ఇతరులతో స్నేహం చేసేటప్పుడు వారి నుంచి మనం ఏం లాభం పొందగలం అని ఆలోచించడం కన్నా వారికి మనం ఎంత మంచి చెయ్యగలం అని ఆలోచించి స్నేహం చెయ్యడం వల్ల ఆ బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది. జీవితంలో కష్టాలనేవి రోడ్డు మీద కనబడే స్పీడ్ బ్రేకర్స్ లాంటివి మాత్రమే. అవి ఎదురైనప్పుడు కొంత నెమ్మదించి సమయం అనుకూలించగానే రెట్టించిన వేగంతో మునుముందుకు సాగడం ఉత్తముడి లక్షణం. తల్లిదండ్రులు మనకు దేవుడిచ్చిన వరం. అటువంటి తల్లిదండ్రులకి శాపంగా మారుతున్నారు కొంతమంది బిడ్డలు. ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొనే సమస్యలు నిజానికి పెద్ద కష్టాలేమీ కాదు. మనమే వాటిని అతిగా ఊహించుకొని భయపడుతుంటాం. అయితే ఒక్కసారి ఆ భయాన్ని వదిలి వాటి పరిష్కారాలను వెతకడం మొదలు పెడితే చిటికెలో సమస్య పరిష్కారమవుతుంది. మిత్రమా, జీవితంలో కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. అవును, ఇది నిజం. చదువు కోసం విద్యార్థులు నిద్రని, విజయం కోసం క్రీడాకారులు బద్ధకాన్ని, గొప్ప జీవితం కోసం మనిషి సుఖాన్ని వదులుకోక తప్పదు. కోపం, భయం, ఈర్ష్య, ద్వేషం, అసూయలు మనిషిలోని దుర్గుణాలు. జాలి, దయ, కరుణ, ధైర్యం, సాహసం ఇవి సద్గుణాలు. మనిషి ఎప్పుడైతే తనలోని దుర్గుణాలను తొలగించుకొని సద్గుణాలను పెంపొందించుకుంటాడో అతడు మహాత్ముడిగా రూపుదిద్దుకుంటాడు. సాధారణంగా మనం ఎందులోనైనా విజయం సాధిస్తే ఆ క్రెడిట్ అంతా మనదే అనుకుంటాం. అదే ఎందులోనైనా విఫలమైతే అది పక్క వాళ్ళ మీదకు నెట్టేస్తాం. కానీ ఎప్పుడైతే మన తప్పిదాలకు మనం బాధ్యత వహించడం మొదలు పెడతామో అప్పుడే మనలో మార్పు మొదలవుతుంది. కొత్త జీవితానికి నాంది పలుకుతాం. గౌరవం అనేది అద్దంలో కనబడే మన ప్రతిబింబం లాంటిది. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాం అన్న దాని మీదనే అది ఆధారపడి ఉంటుంది. వారు మనతో ఎలా నడుచుకుంటారు అన్నది మనం వారికిచ్చే మర్యాదను బట్టి ఉంటుంది. మిత్రమా, కోపం మండే అగ్ని లాంటిది. దానిని జాగ్రత్తగా ఉపయోగించకపోతే అది మనల్నే దహించి వేస్తుంది. ఆఖరిగా ఒక్క మాట, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే బలంగా నిటారుగా నిలబడే చెట్లు ఉధృతమైన నదీ ప్రవాహానికి కొట్టుకుపోతాయి. కానీ నేలపై అణిగి ఉండే గడ్డి మాత్రం ఆ ప్రవాహానికి కొంతసేపు తల వంచినా మళ్లీ యథాతథంగా నిలబడిపోతుంది. ఇది రాసిపెట్టుకో. మిత్రమా, యుద్ధంలో విజయం సాధించాలంటే సైన్యం ఉంటే, ఆయుధాలు ఉంటే సరిపోదు. దానికి శత్రువు బలహీనతలను అంచనా వేయాలి, బలాలను అర్థం చేసుకోవాలి. ఎన్నో యుద్ధాలలో అద్భుతమైన విజయాలు సాధించి స్ఫూర్తి నింపిన రాజు చంద్రగుప్త మౌర్య జీవిత విశేషాలతో చంద్రగుప్త మౌర్య ఆడియో బుక్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది కుకు ఎఫ్ఎం. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో కంటెంట్ వినాలని ఉంటుంది. సో సింపుల్ గా ఇక్కడ సెర్చ్ కి వెళ్లి మనం వినాలనుకుంటున్న ఆడియో బుక్ రిలేటెడ్ కంటెంట్ వర్డ్ ని గనక టైప్ చేస్తే దానికి సంబంధించిన అవైలబుల్ లో ఉన్న అన్ని ఆడియో బుక్స్ ని చూడొచ్చు. ఈ వారం శ్రీకృష్ణ దేవరాయ కింగ్ ఆఫ్ కింగ్స్, ఇన్సైడ్ తిహార్ జైల్, చెంగల్వ పూదండ పుస్తకాలను ఆడియో బుక్స్ రూపంలో అప్డేట్ చేసింది కుకు ఎఫ్ఎం. పైగా కుకు ఎఫ్ఎం లో కొత్త ఆడియో బుక్స్ ని వీక్లీ అప్డేట్ చేస్తుంటారు. సో ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంది. ఇంకా మన టైం సేవ్ చేసుకునేలా ఆడియోని స్పీడ్ గా వినడం, న్యూ ఆడియో బుక్స్ అప్డేట్ పొందడం, పర్టికులర్ ఎపిసోడ్ కి సంబంధించి నోట్స్ రాసుకునే సౌకర్యం, ఇలా మరెన్నో ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తున్నాయి. అంతేకాదు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మీరు కుకు ఎఫ్ఎం లో వినాలనుకునే ఆడియో బుక్ సజెషన్ ఇవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, VOT 50 కోడ్ ని ఉపయోగించి కేవలం నెలకు 49 రూపాయలతో కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. మిత్రమా, ఇలా ఏ పుస్తకాన్నైనా సరే మనం కొనాలంటే చాలా ధరతో కూడుకున్నది. కానీ కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ కేవలం 49 రూపాయలకే లభిస్తోంది. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా వెంటనే కుకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ జీవితాన్ని మార్చేసుకోండి. కుకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి.